అత్తయ్య మీతో కొంచెం మాట్లాడాలి. నానా నానా ఏదో ఒకటి చేయి నాన్న ప్లీజ్, నీకు దండం పెడతాను, టైం అవుతుంది త్వరగా. అత్తయ్య అదేంటంటే నేను మీరు అనుకుంటున్నట్టుగా తాతయ్య తాతయ్య నేను చోట అబ్బే నాకు నచ్చలేదు. ఈ పాటకి డాన్స్ చేయమా, డాన్స్ చేయి. రా 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 రా. నానా నాన్న ఏంటి ఏంటి రండి రండి. ఏయ్, 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 ఏయ్. ఏమండి ఆ సౌండ్ కొంచెం తగ్గించండి. మిమ్మల్నే ఉండు లక్ష్మి, ఇప్పుడు అత్తయ్య అబ్బబ్బబ్బబ్బా ఏమండి ఏంటండి మీరు ముందు సౌండ్ తగ్గించండి. బా ఏంటి ఏంటి మీరు కూడా వీళ్ళతో చేరారు? బా, ఇంత సౌండ్ అంటే నాకు పడతాను తెలుసు కదా, ముందు దాపండి. తలనొప్పిగా ఉంది, ఆపుతారా లేదా? పిల్లలు సరదాగా డాన్స్ చేస్తున్నారు. వాయ్ చూసావా ఎంత ఆనందంగా ఉన్నారో. ఏ తండ్రికైనా ఇంతకన్నా సంతోషం ఏముంటుంది. అందుకే నేను కూడా వీళ్ళతో డాన్స్ చేస్తున్నా. నువ్వు కూడా చేద్దు కానీ రా. రా, రా, రా. వదలండి. ఏమండి అది ఆపండి. ఏమండి అమ్మా నీకు పనిలేదా? ఇది ఇల్లు అనుకున్నావా, పార్టీ హాల్ అనుకున్నావా? నలుగు తగిలిస్తే గానీ బుద్ధి రాదు. ఆగు, అది చిన్న పిల్ల, దానికేం తెలుసు? ఇదిగో ఇంత వయసు వచ్చిన వీళ్లతో చేరి గెంతుతున్నారే మీ నాన్న. ఆయన నాన్న ఏమన్నా అనాలంటే సాయంత్రం ప్రశాంతంగా పూజ చేసుకుని కృష్ణారామ అనుకుందాం అనుకుంటే మధ్యలో మీ డిస్కో డాన్సులు ఒకటి. అమ్మా అమ్మా పోనీలేమ్మా, ఏదో సరదాగా డాన్స్ చేశారు. చూడండి, ఇంకొకసారి ఇలా డాన్సులు చేశారంటే అందరికి వాతలు పెడతాను, గుర్తుంచుకోండి. అయ్యో దేవుడా, టైం అయిపోతుంది. టైం దాటిపోకముందే తాయెత్తు కట్టించాలి. త్వరగా రండి.